మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 4 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 59,299 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, మార్కెట్ అయితే ఈరోజైతే మన ట్రేడ్ సెటప్ అయితే ఇతోటి వర్కౌట్ అవ్వలేదు. సో, మనం ఏదైతే మార్కెట్‌లో ఓపెనింగ్ మీద బేస్ అయ్యి ఉంటదనుకున్నామో, అది కూడా ఏమి ఇంపాక్ట్ అవ్వలేదనమాట మార్కెట్‌లో. సో, ఈరోజైతే కంప్లీట్‌గా ఐడియల్‌గా ఉండిపోయింది. నిన్న కూడా మార్కెట్‌లో అయితే ఎక్కడ మొమెంటమ్ అనేది నాకెక్కడ అనిపించలేదు. నిన్న కూడా ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. ఈరోజు కూడా ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. ఈ 2 డేస్ అయితే కంప్లీట్‌గా మార్కెట్ అయితే ఒక బ్లైండ్‌గా మార్కెట్ ఎళ్ళిపోయింది. మార్కెట్ అయితే అంటే ఒక పెద్ద మొమెంటమ్ ఏం లేదనమాట. ఏదో మార్కెట్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వాలి అన్నట్టు జరిగిందనమాట మార్కెట్ అయితే. సో, ఎక్కడ ఒక వన్ సైడ్ మొమెంటమ్ అనేది ఎక్కడా కనిపించలేదు. సో, మీరు గనక చూస్తే అంటే ఈ టైంలో మనం ఎంట్రీ తీసుకుంటే చాలా రిస్క్ అనమాట. నిన్న కూడా మనం సేవ్ అయిపోయాం. ఈరోజు కూడా మనం సేవ్ అయిపోయాం. ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. యాక్చువల్లీ నేను మార్కెట్‌లో అబ్జర్వ్ చేసి ఏమైనా మొమెంటమ్ ఉంటాది అని. బట్ ఎక్కడ ఏ మొమెంటమ్ అనేది నాకైతే అనిపించలేదు. సో, అందుకే నేను కూడా ఇంకా సరేలే ఇంకా మాటల్లో అంటే మార్కెట్‌లో మనం ఎంట్రీ తీసుకొని లాస్ వచ్చే కన్నా అంటే అసలు ఎంట్రీ తీసుకోకుండా ఐడియా‌లో కూర్చొని పోస్తే బెటర్ అనిపించింది. సో, నిన్న మార్కెట్‌లో అలాగే అనిపించింది. మళ్ళీ ఈరోజు మార్కెట్ కూడా సేమ్ అదే జరిగిందనమాట. సో, ఎక్కడ మొమెంటమ్ లేదు కాబట్టి ప్రైస్ యాక్షన్ కూడా ఎక్కడ ఇంపాక్ట్ ఎక్కడ అనిపించలేదు కాబట్టి ఇంక ఎటువంటి మొమెంటమ్ అనేది తీసుకోలేదనమాట. సో, మార్కెట్ అయితే కంప్లీట్‌గా ఒక కన్సల్టేషన్ అయితే జరుగుతుంది. సో, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూసి దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో, మనం ముందుగా వన్ డే క్యాండిల్ గనుక చూస్తే, సో, ఈరోజైతే ఎటువంటి మొమెంటమ్ లేదు. సో, ఎటువంటి ట్రేడ్ అనేది కూడా తీసుకోలేదు. సో, మార్కెట్‌లో అయితే అంటే పెద్దగా మొమెంటమ్ ఏం జరగలేదనమాట. మార్కెట్‌లో ఒక 300 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్‌మెంట్ జరిగింది. సో, ఈ 300 పాయింట్స్‌లో మనం మార్కెట్‌లో క్యాప్చర్ చేసుకోవడం అనేది మన మూర్ఖత్వం అనమాట. చేసుకోలేము కూడా. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌స్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్తాను చూడండి. రేపు మార్కెట్ గనుక చూస్తే అంటే మార్కెట్‌లో ఏదైనా సరే రేపు అంటే ఈరోజు ఒక డోజీ క్యాండిల్ వచ్చింది కాబట్టి సో, రేపు మార్కెట్ ఏ డైరెక్షన్ ఉంటుందనేది మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. మార్కెట్ మే ఫాల్ అవ్వచ్చు, మే రికవరీ కూడా అవ్వచ్చు. ఏదైనా జరగొచ్చనమాట. సో, ఏదైనా మనం ఒక 30 మినిట్స్ అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? Thanks for watching.